మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. సూపర్ సీడ్స్ అని ఎందుకంటామంటే ఇవి సూపర్ ఫుడ్స్ లాగా పనిచేస్తాయి. అంటే ఒక చిన్న పిల్లు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఎలా మనకి చూపిస్తుందో ఈ సీడ్స్ కూడా అంతే. అంటే ఒక చెట్టు తాలూకు మొత్తం అంశంతా చిన్న గింజలో ఉంటుంది కాబట్టి ఈ చిన్న గింజను తినడం ద్వారా మొత్తం మెడిసినల్ వాల్యూస్ మీరు పొందొచ్చు. ఇది మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, అల్పాహారంగా ఇడ్లీ, దోశ, వడ ఇవి తినేటటువంటి రోజులు నెమ్మదిగా పోతున్నాయి. అంటే ఆరోగ్యం గురించి మరింత ఆచి తూచి అడిగేస్తున్నారు చాలామంది. అంటే ఒక స్పూన్ను సన్ఫ్లవర్ సీడ్స్, కాసిన్ని గుమ్మడి గింజలు, కొద్దిగా చియా సీడ్స్ ఇవి చాలామందికి ఈ రోజులలో బ్రేక్ఫాస్ట్. రకరకాల సీడ్స్ని అల్పాహారంగా తీసుకునేటటువంటి ట్రెండ్ ఈ మధ్య బాగా పెరుగుతూ ఉంది. ఇది ఒక రకంగా మంచి మార్పే. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, సీడ్స్లో పవర్ ప్యాక్డ్గా ఉంటాయి ఇవన్నీ. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఇలాంటివి దరిచేరకుండా ఉండాలంటే ఈ గింజల్ని అంటే ఈ సూపర్ సీడ్స్ని మీ మెనూలో చేర్చుకోవాలి. ఏ పండైనా తిన్న తర్వాత గింజలు పారేయటం మనం చూసాం. కానీ అలాంటి గింజల్ని ఏరికోరి కొని మరీ తెచ్చుకొని తినాల్సి వస్తుంది అని చాలామంది ఊహించుంటారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఏదైనా ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాగా అనేక రకాల ప్యాకెట్లు మీకు కనిపిస్తాయి. ఎండబెట్టినటువంటి ఈ గింజల్ని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అందుకే ఈ సూపర్ సీడ్స్ని తింటున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతూ ఉంది. కాకపోతే ఏది పడితే అది కాకుండా సెలెక్టెడ్గా ఈ సూపర్ సీడ్స్ని మీరు వాడుకుంటే, ఈ గింజలు వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది. మరి ఈ సీడ్స్ ఏమిటి, వీటి ప్రత్యేకత ఏమిటి, వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది చియా సీడ్స్ గురించి. ఈ చియా సీడ్స్ మాట మీరు వినే ఉంటారు. ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటాక్సిడెంట్లు, మినరల్స్ ఇవన్నీ పుష్కలంగా లభించేటటువంటి గింజలు చియా సీడ్స్. ఇంకా ముఖ్యంగా పాలిఫెనాల్స్ అనేటువంటి ముఖ్యమైనటువంటి యాంటాక్సిడెంట్ ఈ చియా సీడ్స్లో మీకు దొరుకుతుంది. 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్లో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మాటలు కాదు. అలాగే ఎముకల బలానికి ఈ చియా సీడ్స్ బాగా మీకు ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో ఎవరిలో చూసినా కానీ ఆ బోన్ వీక్నెస్, బోన్ పెయిన్ కనిపిస్తూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఈ చియా సీడ్స్ని తీసుకుంటూ ఉంటే అమితమైనటువంటి లాభం. ప్రధానంగా అధిక రక్తపోటు ఈ చియా సీడ్స్తో నియంత్రణలోకి వస్తుంది. అంతేనా, రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి కూడా ఈ చియా సీడ్స్ మీకు ఉపయోగపడతాయి. మధుమేహంతో బాధపడే వాళ్ళు 12 వారాల పాటు రోజు 37 గ్రాముల ఈ చియా సీడ్స్ తీసుకుంటూ ఉంటే చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్టుగా పరిశోధనలలో తేలింది. గుండె జబ్బుల రిస్క్ తగ్గించే గుణం కూడా ఈ చియా సీడ్స్కి ఉంది. ఉదయాన్నే 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని మీరు స్మూతీ రూపంలో కలిపి తీసుకుంటే, అంటే స్మూతీకి దీన్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఇదొక మంచి ఆప్షన్ దీన్ని తీసుకోవటానికి. అలాగే చియా సీడ్స్ని పొడి చేసుకొని కూరల్లో కూడా మీరు జల్లుకోవచ్చు. అన్నిటికీ మించి నీటిలో కాసేపు నానబెట్టి జ్యూస్ రూపంలో కూడా ఈ చియా సీడ్స్ని మీరు తీసుకోవచ్చు. ఇలాగా ఏదో ఒక రూపంలో మీరు చియా సీడ్స్ని తీసుకుంటే మనం చెప్పుకున్న అన్ని ప్రయోజనాలు మీకు కలుగుతాయి. తర్వాత చాలామందికి తెలియంది కానీ అద్భుతమైనటువంటి ఔషధ ఉపయోగాలు ఉన్న గింజ ఏమిటంటే పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్. ఇది వినటానికి కొంతమందికి విచిత్రంగా ఉంటుంది. వీటిని ఎట్లా తింటారని. తినొచ్చు. పొద్దుతిరుగుడు గింజలలో ప్రోటీన్స్ ఉంటాయి. ఇది ఒక అమేజింగ్ విషయం. ఫైబర్ ఉంటుంది. ఇది రెండో అమేజింగ్ విషయం. అలాగే ఫైటోకెమికల్స్, సెలీనియం, కాపర్, మెగ్నీషియం, విటమిన్ ఇ ఇలాంటి ఎన్నో పోషకాలు మీకు ఈ పొద్దుతిరుగుడు గింజల ద్వారా సమృద్ధిగా లభిస్తాయి. నొప్పి, ఇన్ఫ్లమేషన్తో కూడిన వాపు ఇలాంటి వాటిని తగ్గించే గుణం ఈ పొద్దుతిరుగుడు గింజలకి ఉంది. ప్రధానంగా రోగనిరోధక శక్తిని ఈ పొద్దుతిరుగుడు గింజలు పెంచుతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 28 గ్రాముల పొద్దుతిరుగుడు గింజల్లో 164 క్యాలరీలు, 5.8 గ్రాముల ప్రోటీను, 2.4 గ్రామ్స్ ఫైబరు మీకు లభిస్తాయి. వారంలో 5 కంటే ఎక్కువసార్లు సన్ఫ్లవర్ గింజల్ని తీసుకునే వాళ్ళల్లో సీరియాక్టివ్ ప్రోటీన్, సిఆర్పి అంటారు, ఇది చాలా తగ్గినట్టుగా పరిశోధనలో తేలింది.
ఈ రోజుల్లో చాలామందికి ఈ కోవిడ్ తర్వాత సిఆర్పి పెరుగుతూ ఉంది. అలాంటి ఇన్ఫ్లమేటరీ కండిషన్ని ఇది కౌంట్రాక్ట్ చేస్తుంది. ఈ పొద్దుతిరుగుడు గింజల్ని తీసుకునే వాళ్ళల్లో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా తక్కువగా నమోదయ్యాయి. ఈ గింజల్ని లైట్గా డ్రై రోస్ట్ చేసి తినొచ్చు. అలాగే ఇతర కూరల్లో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుమ్మడికాయ గింజలు. ఇది కూడా అంతే. రోజు శరీరానికి అవసరమైనటువంటి ఐరన్ అందాలంటే గుమ్మడి గింజల్ని స్నాక్స్ రూపంలో తీసుకోవాలి. ఈ గుమ్మడి గింజల్లో అమైనో యాసిడ్స్, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటుగా జింక్, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ కూడా మీకు లభిస్తాయి. ప్రధానంగా యాంటాక్సిడెంట్లు ఈ గుమ్మడి గింజల్లో పుష్కలంగా లభిస్తాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉండటానికి ఈ గుమ్మడి గింజలు మీకు సహాయపడతాయి. వీటిలో ఉండేటువంటి జింక్ ప్రోస్టేట్ గ్రంథి పనితీరు సక్రమంగా ఉండేలాగా చేస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఈ గింజలు దూరం చేస్తాయి. అలాగే మజిల్ క్రాంప్స్, కండరాల తిమ్మిర్లు దీంతో తగ్గుతాయి. దీంట్లో ఉండేటటువంటి మెగ్నీషియం కండరాల పనితీరుని మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు బి విటమిన్తో పాటుగా బయోటిన్ కూడా దీంట్లో ఉంటుంది. ఇది శిరోజాల ఆరోగ్యం ఉండటానికి ఈ గుమ్మడి గింజలు సహాయపడతాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం దరి చేరకుండా ఉంటుంది. ప్రధానంగా నిద్రలేమి సమస్యకు ఇది ఒక చక్కటి పరిష్కారం. 28 గ్రాముల గుమ్మడి గింజలలో 1.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే 7 గ్రాముల ప్రోటీన్ మీకు లభిస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది ఆసక్తికరమైనది ఒకటి ఉంది. హంప్ సీడ్స్, జనపనార గింజలు అంటారు వీటిని. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈ జనపనార గింజలు అనేవి. చూడండి, మాంసాహారం తింటే ప్రోటీన్ లభిస్తుంది, అందరికీ తెలిసిందే. మాంసం మాంసేన వర్ధతి అంటారు. మరి శాకాహారుల పరిస్థితి ఏమిటి? హంప్ సీడ్స్ అంటే ఈ జనపనార గింజలలో వెజిటేరియన్ ప్రోటీన్ అనేది సమృద్ధిగా లభిస్తుంది. ఇది అధ్యయనాల్లో తేలింది. శరీరం తయారు చేసుకోలేని ముఖ్యమైన 1 కాదు 2 కాదు 9 అమైనో యాసిడ్స్ ఈ జనపనార గింజల్లో మీకు లభిస్తాయి హంప్ సీడ్స్లో. వీటిలో లభించేటటువంటి ప్రోటీన్ శరీరంలో చాలా అడ్వాంటేజెస్గా పనిచేస్తుంది. ప్రధానంగా టాక్సిన్స్ని బయటికి పంపించేస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థని ఈ జనపనార గింజలు బలోపేతం చేస్తాయి. గుండె, మెదడు వీటి ఆరోగ్యానికి ఇవి సహాయపడతాయి. ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ అంటే వాపుని ఈ జనపనార గింజలు తగ్గిస్తాయి. వీటి ద్వారా లభించేటటువంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 30 గ్రాముల హెంప్ సీడ్స్ అంటే ఈ జనపనార గింజల్లో 166 క్యాలరీలు మీకు లభిస్తాయి. అలాగే 9.47 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అన్నిటికీ మించి 1.2 గ్రాముల ఫైబర్ కూడా లభిస్తుంది. అంటే సలాడ్స్, స్మూతీల్లో దీన్ని కలుపుకొని మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది చాలామందికి తెలియనిది ఒకటి ఉంది. ఇదే రాజ్గిరా గింజలు. ఈ రాజ్గిరా గింజలనే అమరాంత్ సీడ్స్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు. దీంట్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 1 కప్పు అమరాంత్ గింజలకి మీరు ఉడికించి తీసుకుంటే 1 కాదు 2 కాదు 251 క్యాలరీలు మీకు లభిస్తాయి. అలాగే 9.3 గ్రామ్స్ ప్రోటీన్ కూడా దీని ద్వారా మీకు లభిస్తుంది అమరాంత్ సీడ్స్ ద్వారా. దీంట్లో మెగ్నీషియం ఉంటుంది, మ్యాంగనీస్ ఇలాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ గింజలు బెస్ట్ ఆప్షన్. ఈ అమరాంత్ సీడ్స్ ప్రత్యేకత ఏమిటంటే క్యాన్సర్ ముప్పును కూడా నివారిస్తాయి. అలాగే కండరాలను స్ట్రెంథన్ చేస్తాయి, గుండెకి మేలు చేస్తాయి. తర్వాత మన తెలుగు వాళ్ళకి బాగా పరిచయమైనటువంటి గింజలు ఏమిటంటే ఈ మధ్య దీని వాడకం తగ్గింది, కానీ అద్భుతమైన గింజలు సబ్జా గింజలు. ఇవి నీళ్ళల్లో నానితే ఉబ్బుతాయి. పిల్లలకి చాలా ఆసక్తికరంగా ఉంటాయి వీటిని చూడటానికి. ప్రోటీన్స్తో పాటుగా ఫైబర్ సబ్జా గింజల్లో పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం దరి చేరదు. ప్రధానంగా ఈ సబ్జా గింజలు శరీరానికి చలవ చేస్తాయి. ఎండలు బాగా ఉన్న రోజులలో లేదా ఇలా ఉక్కపోతగా ఉన్న రోజుల్లో సబ్జా గింజల పానీయం చక్కని ఉపశమనంగా మీకు పనిచేస్తుంది. ఈ గింజల్లో ఉండేటటువంటి ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఇలాంటివన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తాయి. ఫైబరు కార్బోహైడ్రేట్ శోషణని అడ్డుకుంటుంది, అంటే నెమ్మదించేలాగా చేస్తుంది. దీంతో తటాలన షుగర్ పెరగకుండా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో ఉండేవి గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని దూరం చేసి చర్మానికి నిగారింపు వచ్చేలాగా చేస్తాయి.
వీటిలో ఉండేటటువంటి కాల్షియం ఇదంతా కూడా ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది. సబ్జా గింజలు ఎముకలు స్ట్రెంథెన్ చేస్తాయి, అలాగే హార్మోన్ల సమస్యని తొలగిస్తాయి. డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. దీంతో శరీరంలో మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని 1 కప్పు నీళ్ళలో పావు గంట పాటు నానబెట్టి మీరు తీసుకోవచ్చు. లెమనేడ్, ఫ్రూట్ జ్యూస్, మిల్క్ షేక్, అలాగే ఇలాంటి అనేక రూపాలలో ఈ సబ్జా గింజల్ని, నానబెట్టిన సబ్జా గింజల్ని మీరు కలిపి తీసుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన గింజ ఒకటి ఉంది. ఇదే అవిసె గింజలు. అవిసెల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 2 టేబుల్ స్పూన్ల ఈ అవిసెలలో 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది, 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీన్ని జన పరిభాషలో లిన్సీడ్ గింజలని కూడా అంటారు. ఆల్ఫా లైనోలిక్ యాసిడ్ అని పిలిచేటటువంటి ఒక రకమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఈ అవిసె గింజల్లో మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రధానంగా ఈ అవిసె గింజలు క్యాన్సర్ రాకుండా ప్రివెంటివ్గా పనిచేస్తాయి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే శిరోజాల ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి కూడా ఈ అవిసె గింజలు మీకు సహాయపడతాయి. ప్రధానంగా ఈ లిన్సీడ్ గింజలు లేదా అవిసె గింజల ప్రత్యేకత ఏమిటంటే ఇది హెయిర్కి మంచిది, అలాగే బరువు తగ్గడానికి మంచిది. దాంతోపాటుగా హార్మోన్ల అసమతుల్యతని తొలగించేసేసి స్టెబిలైజ్ చేస్తుంది. అవిసె గింజల్ని తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు తగ్గించే గుణం కూడా దీనికి అవిసెకి ఉంది. అలాగే ఫైబర్ దీంట్లో పుష్కలంగా లభిస్తుంది. అవిసెలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. సలాడ్స్, అలాగే ఓట్ మీల్ లేకపోతే ఇతర ఆహార పదార్థాలతో కలిపి ఈ అవిసెల్ని తీసుకోవచ్చు మీరు. అలాగే అవిసెల్ని నానబెట్టి ఉదయం కూడా తీసుకోవచ్చు. అలాగే పైన మీరు ఏదన్నా టిఫిన్కి వాటికి అవిసె గింజల పొడిని జల్లుకోవచ్చు, కమ్మగా ఉంటాయి. ఇలాగా ఈ గింజలు అనేవి సూపర్ ఫుడ్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి సూపర్ ఫుడ్స్ తోటి సూపర్ ఆరోగ్యాన్ని మీరు సాధించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి కాబట్టి బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు వీడియో అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే ఈ బెల్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే లైక్ బటన్ క్లిక్ చేయండి. లైక్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మరింత ఎక్కువ మందికి చేరుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.